సంవత్సరం. ఆ మహోన్నత ఉద్యమానికి రథసారథిగా ఉన్నారు సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవన్ గారు. అప్పుడున్న విద్యుత్ సంస్కరణలకు ఇప్పుడు కొత్త విద్యుత్ అమెండ్మెంట్ బిల్లుకు ప్రపంచ బ్యాంకు రాష్ట్రాలకు రుణాలు ఇచ్చి ఆ రుణాలని పొందినందుకు గాను చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్సాహంగా ప్రపంచ బ్యాంకును ఆహ్వానించి నూతన ఆర్థిక విధానాలన్నీ ప్రపంచాన్ని చాలా పట్టిపేరుస్తాయని వరల్డ్ బ్యాంక్ లో ఆటో ఛాంపియన్స్ లాగా ఎకనామిక్ ఛాంపియన్స్ పేరుతోటి దేశాన్ని అంతటిని ఆర్థిక వ్యవస్థను అంతటిని ఒక 10 మంది చేతుల్లో పెడితే మరి ఇప్పుడు దేశానికి వచ్చింది ఆ ప్రమాదం, అంతకంటే పెద్ద ప్రమాదం. ఇటువంటి ప్రమాదం ఉంది, ఇప్పటి నుంచి ఆలోచించాలని చెప్పడం ద్వారా ఆ రోజు వచ్చినప్పుడు నిజమే ప్రజలకు నష్టం చేసే అంశాలు, ఇబ్బంది కలిగించే అంశాలు, దేశానికి ఇబ్బంది కలిగించే ఒక పెద్ద నిరంకుశ శక్తి, మతోన్మాద శక్తి దీని వెనక. మొబైల్కి ఎట్లయితే రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ మాట్లాడినట్టు రీఛార్జ్ ఉంటేనే కరెంట్ ఉంటుంది. ఏం చేయబోతున్నారు? 3 నల్ల చట్టాలు ఎటువంటి తీవ్రమైన అలజడి దేశంలో కలిగించిందో, 4 లేబర్ కోడ్లు చాలా అలజడి కలిగించి మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని సమీక్షించిందో, అంతకన్నా పెద్ద ఎత్తున ఈ విద్యుత్ సమస్య